ఏదైతే దేశంలో ఉన్నటువంటి నిత్యావసరాలు కానీ మరియు పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ పెంచినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వారు సామాన్యునిపై వేటు వేయడం జరుగుతుంది. అదేవిధంగా సామాన్యుడు ఇవాళ పెట్రోల్ పోయించుకోని పరిస్థితి, డీజిల్ పోయించుకోని పరిస్థితి. ఒక దిక్కేమో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ పొదుపు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సామాన్యునిపై వేటు పడడం ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వ్యాట్ ఏదైతే ఉందో దీన్ని డీజిల్పై 3 రూపాయలు, పెట్రోల్పై 3 రూపాయలు పెరిగింది కాబట్టి వ్యాట్ తగ్గించి ఈ సామాన్యునిపై వేటు తగ్గించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. సామాన్యులపై ఇట్లా ఈ యొక్క ఏదైతే ధరలు పెరుగుతున్నాయో ఇటు ట్రాన్స్పోర్ట్ కానీ ఇటు కూరగాయలకు కానీ అన్నిటిపైన కూడా రేట్లు పెరుగుతున్నాయి. పెరుగుతున్న క్రమంలో ఇవాళ సామాన్యునికి ఎక్కడ లేని విధంగా అధిక భారం మోపుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా దిగచ్చి వీటిని తక్షణమే ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించి ఈ పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ తగ్గించాలని చెప్పేసి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రం కూడా చేసేటువంటి పనులు కూడా ఏమాత్రం కూడా కరెక్ట్ లేవు. ఇవాళ రైతులను చూస్తేంది, రైతులకు కూడా అదే పరిస్థితి. ఇవాళ నినాకమున్న రైతులకు వేల పంటలకు వచ్చి నష్టపోతున్నారంటే ఇవాళ ఈ దాని ప్రకారంగా చూస్తే ఇవాళ డీజిల్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ వాళ్ళు ఒక దిక్కు ట్రాన్స్పోర్టర్లు కూడా మాకు రేటు పెరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా ఇవాళ రేపు స్ట్రైక్ కూడా చేయడం జరుగుతుంది. ఇటు కూరగాయలకు ఇటు అన్నిటికి కూడా రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దిగువచ్చి వ్యాట్ను తగ్గించి ఈ పెట్రోల్ ధరలు కానీ ఈ డీజిల్ ధరలు కానీ తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.